చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. చాలు చాలు. ముందుగా వెనక ఉన్నవి మరచి. చాలా ఉంది కానీ క్లుప్తంగా మనం ధ్యానించుకున్నాం. రిఫరెన్స్ మాత్రం చూసుకున్నాం. వెనకున్నవి ఏమి మరిచిపోవాలి? వెనకున్నవి ఏమి మర్చిపోవాలి? చూడండి. మత్తయి సువార్త 16:23. మత్తయి సువార్త 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. చాలు చాలు. ఎవరిని అంటున్నాడు చెప్పండి? సాతానా, సాతానా, నా వెనుకకు పొమ్ము. చెప్పండి. ఎవరిని పంపించాలి మనం? ఎవరిని పంపించాలి? సాతానుని వెనక్కి పంపించాలి. సైతాను మనం వెనక్కి పంపించాలి. సైతాన్ని మర్చిపోవాలి. అంటే సైతాను అంటే సైతాను గాడు మన ముందు నిలబడ్డు వెనక్కి పంపించడానికి. సైతానే వివిధ రూపాల్లో ఉంటాడు, వివిధ పరిస్థితుల్లో మన ముందు ఉంటాడు. సైతాను ముందు పోతాడు, మనం వాడి వెనక ఫాలో అనుకుంటూ పోతా ఉంటాం. సైతాన్ అంటే సైతాను క్రియలు ఏంటి? సైతాను క్రియలు చెప్పండి. సైతాను క్రియలు ఏంటి? సైతాను క్రియలు అంటే దేవునికి వ్యతిరేకమైన జీవితం అంతా సైతాను క్రియ. ఒక ఆయన అన్నాడు, నేనేమి పాపం చేయట్లా, నేను చాలా మంచోన్ని అని చెప్పుకుంటూ నేను కూడా పరలోకానికి పోతా అంటున్నాడు. చెప్పండి. పాపం చేయకుండా పవిత్రంగా ఉంటే పరలోకానికి పోతారు ఎవరన్నా? పాపం చేయకుండా పవిత్రంగా ఉంటే పరలోకానికి పోదు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉండటమే పాపం. బైబిల్ చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, రక్షణ పొందకుండా, మందిరానికి రాకుండా, బాప్తిసం తీసుకోకుండా నువ్వు దేవునికి దూరంగా ఉండటమే పాపం. నువ్వు అబద్ధం ఆడకల్లా, దొంగతనం చేయకల్లా, లేదా ఇంకా ఎటువంటి చెడ్డ ఆలోచనలు ఉండకల్లా, ఎవరిని కొట్టకల్లా, అసూయ ద్వేషాలు ఇవన్నీ కాదు. బైబిల్ అంటుంది కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞని అతిక్రమించడమే, ఇలాగ యేసుక్రీస్తుని అంగీకరించడమే, యేసుక్రీస్తుని అంగీకరించడమే పుణ్యం. ఒక మాట చెప్పాలంటే ఈరోజు సైతాను వెంబడిస్తుంటే, సైతాను క్రియల్ని, అబద్ధాలు, దొంగతనాలు, మాయలు, లోక మాయ, లోక మహిమ, ఈ లోకంలో ఏమైనా చెప్పండి? నేత్రాశ, జీవపడము మన ఎదురుగా కనబడుతున్నాయి. శరీరాశ. అందరి మీద గెలుస్తున్నాం కానీ ఎవరి మీద ఓడిపోతున్నాం? చెప్పాలని చెప్పాలి. మన శరీరం మీదనే ఓడిపోతున్నాం, మన కన్నుల మీదనే ఓడిపోతున్నాం. మన కన్నులేమో చూసినంతా కావాలంటే దేవునికి విరుద్ధం, అది మన కన్నులేమో ఆశపడుతున్నాయి. మన కాళ్ళేమో దేవునికి విరుద్ధమైన ప్రదేశాలకు పోతున్నాయి. కాళ్ళ మీద గెలవలేకపోతున్నాం, చేతుల మీద గెలవలేకపోతున్నాం, తలంపుల మీద గెలవలేకపోతున్నాం. వీటినన్నిటిని కూడా ఎక్కడ పంపించాలి? వెనకకి పంపించాలి. ఎక్కడికి పంపించాలి చెప్పండి? వెనక్కి పంపించే వాళ్ళలా ఉన్నారు. అందుకనే వీటినన్నింటినీ వెనక్కి పంపించి వెనక ఉన్న వాటిని మర్చిపోవాలి. రెండోదిగా చూద్దామండి. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన. చాలు. లోతు భార్య వెనక చూసింది. ఏముంది వెనక? ఏముంది చెప్పండి? ఏముంది? సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఉన్నాయి. అగ్ని గంధకాలు, అయ్యో నా బంగారు, నా చేతులు, దగ్గర బీరువాలు, నా డబ్బులు వెనక చూస్తుంది. దేవుడేమో లోకం నుంచి, సొదొమ నుంచి విడిపించి కాపాడదామని బయట తీసుకుని వస్తే ఇంకా వెనక్కి చూస్తూ ఉంది. ఇంకా లోకం వైపు, లోకాశ వైపు, దురాశల వైపు. ఈరోజు చాలా మంది వెనక్కి చూస్తున్నారు, రక్షణ పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, మందిరానికి కూడా వస్తున్నారు, కానీ లోక ఆశ, దురాశలు మర్చిపోలేకపోతున్నారు. లోక ఆశలు వెనుకున్న వాడి కొరకు,
ఏదో బంగారం అని, లేకపోతే వెండని, లేకపోతే స్థలాలని, లేకపోతే డబ్బని, లేకపోతే ఆస్తులని కూడబెట్టుకొని నువ్వు చచ్చిపోతే అవన్నీ నీ వెంట వస్తాయా? చెప్పండి, వస్తాయా? ఎంత ధనవంతుడైనా, ఎంత ఆస్తికుడైనా చిల్లి గవ కూడా తీసుకువెళ్ళడు. ఎంతో కొన్ని కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టించుకున్నా, ఓ పెద్ద బంగ్లా నిర్మించుకున్నా, చచ్చిపోయిన తర్వాత బంగ్లాలో ఉండనిస్తారా? చెప్పండి, ఉండలేరు. ఏదో కాసేపు ఉండనిస్తారు, అందులో నుంచి చూడటానికి. అది బయటనే, మళ్ళీ లోపల కూడా కాదు. ఈరోజు ఈ లోకంలో ఏది నీ వెంట రాదు. జాగ్రత్త. లోక ఆశల వైపు పరిగెత్తమాకు, లోకం వైపు వెనక్కి తిరగమాకు. రక్షణ మంది కూడా బాప్తిసం తీసుకుని కూడా చాలా మంది వెనక్కి చూస్తున్నారు. దేవుని మందిరంలోకి రారు, దేవుని ఆరాధించరు, దేవుని స్తుతించరు, దేవునికి సమయాన్ని ఇవ్వరు, దేవునికి విలువేయరు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడికి మనం ఇయ్యాలి. చాలా మంది అనుకుంటారు కదా, ఇగో నేను డబ్బులు ఇస్తున్నాలే దేవుడికి, ఇగో నేను చందా ఇస్తున్నాలే, లేకపోతే నా తల వెంట్రుకలు ఇస్తున్నాలే, లేకపోతే నేను ఎక్కడికెక్కడికో పోయి మునుగుతున్నాలే, లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళి ఏదో మొక్కు తీర్చుకుంటున్నాలే, లేకపోతే దాన ధర్మాలు చేస్తున్నాలే అని అనుకుంటారు. అవన్నీ కూడా మంచిదే, అవన్నీ కాదంట్లా. వాటికంటే ముఖ్యంగా దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వాలి, దేవుడికి నీ సమయాన్ని ఇవ్వాలి, దేవుడికి నీ బలాన్ని ఇవ్వాలి. చాలా మంది డబ్బులు ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. దేవుడికి నీ సమయాన్ని, రోజుకి 2 గంటలు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. దేవుడికి నీ బలాన్ని, దేవుడి మందిరంలో కొద్దిగా పనులు, చాపలు కొట్టడము, మైకిలు కొట్టడము, లేకపోతే అంటు కడగడము, లేకపోతే శుభ్రంగా ఓడటము, నీ బలాన్ని, నీ సమయాన్ని. నీ డబ్బులు ఇచ్చినా పర్వాలా, ఇయ్యకపోయినా పర్వాలా, నష్టమే లేదు. నీ హృదయాన్ని దేవుడికి, నీ మనసుని, నీ పాప హృదయాన్ని దేవుడికి. ఈరోజు వెనక లోకాశ, వెనక తిరగద్దు. రక్షణ మంది కూడా లోకంలోకి పరిగెత్తద్దు. జాగ్రత్త. ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరు? లోతుబారి. ఈరోజు వెనక తిరిగితే మనం కూడా ఉప్పు స్తంభం లాగా అయిపోతాం. ఉప్పు స్తంభం లాగంటే దేవునికి పనికిరాని వాళ్ళుగా ఉంటాం. చూద్దామండి, ఇంకా ఒకరు చూద్దాం. ముందు సైతాన్ని వెనక పంపించాలి, తర్వాత లోకాశల్ని వెనక పంపించాలి. వాటిని మర్చిపోవాలి. నిర్గమాకాండం 14:10. నిర్గమాకాండం 14:10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి. చాలు ఎవరు వస్తున్నారంటే వెనక? చెప్పండి, ఎవరు వస్తున్నారు? ఐగుప్తి. ఈరోజు ఇశ్రాయేలీయుల సంతతిలో నువ్వు నేను చేర్చబడ్డావు. ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే మారుమనసు పొందామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, మనం ఇశ్రాయేలీయులు అయిపోయాం, దేవుని పిల్లలు అయిపోయాం. మన వెనుక ఐగుప్తీయులు ఉంటున్నారు, ఐగుప్తు ఆచారాలు. ఈరోజు చాలా మంది ఆచారాలను పట్టుకుంటున్నారు, కులాలను పట్టుకుంటున్నారు, లేదా మతాలను పట్టుకుంటున్నారు. ఈరోజు కులాలు, మతాలుగా, ప్రాంతాలుగా విడగొట్టుకొని మనమే కొన్ని సృష్టించుకొని వాటి ఆచారాల్లో మనమే ఒక జైలులాగా తయారు చేసుకొని ఆ జైలు గోడల్లో మనం ఉంటున్నాం. ఈరోజు బైబిల్ ఉంటుంది కదా, ఏ భేదము లేదు. చెప్పండి, ఏ భేదము లేదు. అందరూ ఏ కులమైనా, ఏ మతమైనా, లేకపోతే ఏ ప్రాంతమైనా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, లేకపోతే వెస్టిండీస్ అయినా, ఇండియా అయినా, లేకపోతే మారుమూల ప్రాంతాలైనా, ఎవరైనా సరే అందరూ కూడా పాపులే. యేసుక్రీస్తు ఆ పాపాన్ని పోగొట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు పాప విమోచన చేయడానికి వచ్చాడు. అందుకనే బైబిల్ అంటుంది కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ కులాల్లో, మతాల్లో అవన్నీ మనం పెట్టుకునే వాటి ఆచారాల్లో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈరోజు ఐగుప్తీయులు అంటే లోకం, మన ఆచారాలు, మన పాత పద్ధతులు, వాటి వెంబడి వెళ్తూ ఉంటున్నాం. రక్షణ పొంది కూడా, మారుమనసు పొంది కూడా, లేదా బాప్తిసం తీసుకొని కూడా ఇంకా మా ఆచారాలు అట్లా ఉన్నాయి. మా తాతలు ఊరుకోరు, మా నాన్నలు ఊరుకోరు, మా కులం ఊరుకోరు. రక్షణ పొందిన తర్వాత ఇంకా వాటి గురించి నీకెందుకు? పక్కన పెట్టు, అవి వెనక్కి పంపించాలి. ఆ ఆచారాలన్నీ చూద్దాం. 4గా ఇంకా ఏ వెనక్కి పంపించాలి? ప్రకటన 21:4. ప్రకటన 21:4. ఆయన
వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను. మొదటి విషయాలన్నీ పోయినాయి. మొదటి అంటే మొట్టమొదటి అంటే పాత సంగతులన్నీ మర్చిపోవాలి. పాత విషయాలన్నీ మర్చిపోవాలి. ఈరోజు నూతన జీవితం, నూతన కార్యం, నూతన అభివృద్ధి, నూతన ఆశీర్వాదం, నూతన సంగతుల వైపు, నూతన విషయాల వైపు మన దృష్టి ఉంచే వాళ్ళంగా ఉండాలి. వెనకున్నవన్నీ ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి. ఒకటనే మర్చిపోవాలి, సైతాను క్రియలు మర్చిపోవాలి. రెండవదిగా లోక ఆశలు మర్చిపోవాలి. మూడవదిగా ఐగుప్తీయులు అంటే మన సొంత ఆచారాలు, మన కుల ఆచారాలు, మన మత ఆచారాలు అన్నింటినీ మర్చిపోవాలి. నాలుగవదిగా పాత సంగతులన్నీ కూడా మర్చిపోయి ముందున్న వాటికై చెప్పండి. ఏముంది అక్కడ చదువున్నామాట? ఫిలిప్పీ 3:13 ముందున్న వాటికై వేగిరపడుచు. తర్వాత చదవండి. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందాలని గురి ఎద్దకే ముందున్న వాటి కొరకు వేగిరపడ. వెనుకనేమో మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు పరుగులెత్తాలి. ఏంటి ముందున్నాయి? ఏముందుంది చూడండి. 2 పేతురు 3:11. 2 పేతురు 3:11. ఇవన్నీ ఇట్లు లయమైపోనవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతము మహావేగంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా వారై ఉండవలను. చెప్పండి ఏముంది ముందు? దేవుని రాకడుంది. చెప్పండి ఏముంది ముందు? ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఏంటి ముందుంది? దేవుని రాకడ సమీపిస్తుంది, ముందుంది. కాబట్టి ఏం చేయాలంట? పరిశుద్ధమైన ప్రవర్తన. మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. భక్తి ఎంతో జాగ్రత్త. ఈరోజు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో భక్తిగా ఉండాలి. చెప్పండి, ఒక పెద్ద గ్లాస్ ఉందనుకోండి, దాన్ని తీసుకొని పోవాలి. కొద్దిగా జాగ్రత్త దాని కింద పడితే ముక్కలు అయిపోద్ది. ఎంత జాగ్రత్త తీసుకుపోతాం మనం. చాలా జాగ్రత్తగా పట్టుకుని వస్తాం, చాలా జాగ్రత్త వహిస్తాం. ఈరోజు మన ప్రవర్తన విషయంలో, మన పరిశుద్ధ స్థితిలో, మన రక్షణ కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎప్పుడు దాకా? ఆయన రాకడ దాకా. జనవరి 1వ తారీఖు కాదు, క్రిస్మస్ 25 కాదు, లేదా ఈస్టర్ కాదు, లేదా 10 రోజులు కాదు, లేదా 20 రోజులు కాదు, లేదా 30 రోజులు కాదు, అంతకంటే 40 రోజులు, అంతకంటే కాదు. చనిపోయేదాకా ఆయన రాకడ వచ్చేదాకా జాగ్రత్తగా నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడక, నీ ప్రవర్తన ప్రతిదీ కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన రాకడ కొరకు ముందుంది. ఆ రాకడ ముందుంది కాబట్టి పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉన్నారు. 2వ చదువులండి. ఇంకా ఏం ముందుంది? అపొస్తలుల కార్యాలు 2:25. వాక్యాలు చదువుకున్న సమయం లేదు, 10 నిమిషాలు ముగించుకున్నాం. అపొస్తలుల కార్యాలు 2:25. ఆయన గురించి దావీదు ఇట్లను, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటేనే. చాలు. ఎవరు చూడాలని చెప్పండి? మన ముందు ఎవరున్నారు? ప్రభువు మాత్రమే మనం కనపడాలి. ప్రభు మాత్రమే. దావీదు గారు అంటున్నారు కదా, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువుని చూస్తూ. దేవుని చూస్తే లోకం గుర్తుకు రాదు. దేవుని చూస్తే కులం గుర్తుకు రాదు. దేవుని చూస్తే అసహ్యం, లేదా అసూయ, లేదా ద్వేషం ఇవన్నీ గుర్తుకు రావు. దేవుని చూస్తే దేవుని ఆలోచనలే మనం అయిపోతాం. దేవుని అడుగుజాడలోనే మనం నడుస్తూ ఉంటాం. మన ముందు ప్రభు ఉన్నాడు. ప్రభువునే చూసేవాళ్ళగా ఉండాలి. కూడా చూద్దామండి. మత్తయి సువార్త 2:9. మత్తయి సువార్త
మత్తయి సువార్త 2:9 రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము వారి ముందు ఏముందంటే నక్షత్రం ఉంది. ఏమని చెప్పండి వారి ముందు నక్షత్రం. ఏంటిదా నక్షత్రం? 2 పేతురు 1:19 2 పేతురు 1:19 ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. తెల్లవారి వేకు చుక్క ఉదయించేదాకా ఏంటంటే నక్షత్రం వాక్యమే. చెప్పండి, ఏంటి నక్షత్రం? వాక్యమే నక్షత్రం. వాక్యము మన ముందు ఉంది. మన ముందు వాక్య భాగాలు ఉన్నాయి. బైబిల్ ఉంది, వాక్యం ఉంది. వాక్యానికి అనుకూలంగా నడవాలి. సొంత ప్రవర్తన, సొంత ఆలోచన కాదు. లేకపోతే ఎవరినో ఒకరిని ముందు పెట్టుకొని వాళ్ళలాగా చేద్దామని కాదు. అయ్యగారును లేకపోతే పాస్టర్ గారును లేకపోతే ఇంకెవరినో వాళ్ళు మార్గదర్శులు. ఎవరు మార్గదర్శులు అంటే వాక్య విరోధంగా ఎవరు చెప్పినా సరే వారిని వెంబడించకూడదు. అంతే. వాక్యమే ఆ వేగు చుక్క, వాక్యమే ఆ నక్షత్రం. మన ముందు వాక్యం ఉంది. 3వదిగా 4వదిగా చూద్దానండి. 4వదిగా కీర్తన 26:3 కీర్తనలు 26:3 నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. చాలు. నీ కృప నా కన్నుల ఎదుట. ఏం చెప్పండి, మన ఎదుట ఏముందంటే ఆయన కృప. ఆ కృప అంటే ఏంటి? కృపాసనం. కృప అంటే ఏంటి చెప్పండి? కృపాసనం ముందు అంటే ప్రార్థన చేయడానికి ఆ కృపాసనం దగ్గర ఇది కృపకాలం. కృప చూపించే సమయం. రానున్న కాలం కృపకాలం కాదు. రానున్న కాలం భయంకరమైన కాలం రాబోతుంది. ఇదిగో ఎక్కడ చూసిన శ్రమ, ఎక్కడ చూసిన ఇబ్బంది. ఆ ఇబ్బందులు తాళలేక చచ్చిపోదాం అనుకున్న సాగు రాని పరిస్థితి. ఇదే కృపకాలం. ఈ కృపకాలంలోనే ఎక్కడికి రావాలంటే కృపాసనం దగ్గరికి రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం హెబ్రీ 4:16 చదవండి. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం దగ్గరికి. ధైర్యంతో కృపాసనం. మన ముందు ఏముందంటే కృపాసనం అంటే మన ముందు ఏముందంటే ప్రార్థన చేయాలి. ప్రార్థననే భారం ఉంది మన ముందు. ఈరోజు ప్రార్థన చేయని వారంగా ఉంటున్నాం. చాలా సార్లు ప్రార్థనలో గడపని వారంగా ఉంటున్నాం. మన ముందు కృపాసనం ఉంటుంది. 4వదిగా 5వదిగా చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. ఇదిగో నా దూతనే నీకు ముందుగా పంపిస్తున్నాను. ఆయన దూతను ముందుగా పంపిస్తున్నాడు. ఎవరు చూస్తే యేసు క్రీస్తుకి ముందుగా వచ్చిందంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ముందుగా వచ్చాడు. ఇగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఉన్నాడు. ఇగో మన ముందు ఏముందంటే ఆయన దూత. అంటే ఆత్మీయంగా చెప్పుకోవాలంటే స్వార్థ ముందు ఉంది. స్వార్థ. ప్రతి ప్రదేశంలో స్వార్థను ప్రకటించాలి. యేసుక్రీస్తు మొట్టమొదటిగా స్వార్థ ప్రకటించాడు. ఎక్కడ? మార్కు స్వార్థ 16:15 అంటున్నాడు కదా. చదవండి. మార్కు స్వార్థ 16:15 మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థని ప్రకటించండి. ఈరోజు మన ముందే ఉందంటే స్వార్థ ప్రకటించాలంటే నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. దేవునికి సాక్షిగా లేకుండా స్వార్థను ప్రకటించలేవు. చదవండి. 6గా చదవండి. ఇంకా ఏం మన ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 హెబ్రీ 12:1 ఎంతో గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్న మనము కూడా ప్రతి భాగమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి
విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో చెప్పండి. ఎవరి వైపు చూడాలంట? ఏమన్నా ఉందంటే పందెం ఉంది. పందెం, పరుగు పందెం. ఏ పందెం ఇది? పరుగు పందెం. ఎక్కడికి పోవాలి? పరుగు పందెం పరలోకానికి చేరేదాకా ఆపకూడదు. పరలోకానికి చేరేదాకా ఆపకూడదు. ఈ పరుగు పందెం కుందేలు తాబేలు కత్తెలు సందరికి. తాబేలు ఎక్కడ కుందేలు ఏమైంది? పోయింది. అబ్బా నేను స్పీడ్కి పోతున్నానని ఆగింది, పడుకుంది. తాబేలు చిన్నగా పోయింది గురి ఎద్దకే. ఈరోజు మన ముందు ఒక పరుగు పందెం ఉంది. ఏడుదా పరుగు పందెం ఉంటే బహుమానం ముందుకోవాలి, కిరీటం ముందుకోవాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అది పరుగు పందెం. ఈ లోకంలో అన్నిటికీ ముందు ఉంటాం మనం. ఈ లోకంలో అన్నిటికీ నేనే ఫస్ట్, నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. మంచిదే కాదంట్లా. పరలోక విషయంలో కూడా మనం ముందుండాలి. పరలోక విషయంలో ఆ పరుగు పందెంలో ముందుగా పరిగెత్తాలి. ఎక్కడ ఆగకూడదు. కష్టం వచ్చినా బాధ వచ్చినా మన ముందు పరలోకపు పరుగు పందెం ఉంది. చివరిగా చూద్దామండి. ఇంకా మన ముందే ఉంది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 6, 17, 18 చదువుకుందాం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానముకు వారసులైన వారికి మనిషిగా కనపరచాలని ఉద్దేశించిన వాడై తన అబద్ధ మానజాల నిశ్చలమైన 2 సంగతులు బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు ఆ శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచిన. ఏముందంటే మన మధ్య మన ముందు నిరీక్షణ ఉంది. ఎదురు చూడటం దేని కొరకు? చెప్పండి. దేని కొరకు ఎదురు చూడాలి మనం? దేని కొరకు? అబ్రహాం అంట ఎదురు చూశారు దృఢ పునాది గల పట్టణం కొరకు. ఈరోజు ఆ పట్టణం కొరకు, ఆ నగరానికై దేవుడు ఒక నగరాన్ని సిద్ధపరిచాడు. ఆ నగరముకై నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూడాలి. మన ముందు అదే ఉంది. చెప్పండి. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈ లోకంలో పునాది వేశారండి. పునాది వేశారండి అర్థమైంది చెప్పండి. ఆ ఇల్లు చక్కగా కట్టుకోవాలి. వాళ్ళ ఆలోచన మొత్తం దాని మీదనే. ఇగో అక్కడ పిల్లలు వేయాలి, ఇక్కడ పిల్లలు వేయాలి, అక్కడ గది వేయాలి, అక్కడ ఆ రూము, ఇక్కడ ఈ రూము, ఎంతో భవిష్యత్తు. ఇక మనకు అదే కనపడుతుంది. ఇల్లు కట్టుకొని దాంట్లోకి పోయేదాకా అదే కనపడుతుంది. ఆత్మీయంగా మనం కూడా ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. అక్కడ మన దృష్టి మొత్తం మన నిరీక్షణ, మన ఎదురు చూపు ఆ పరలోక పట్టణం కొరకాయి, దృఢ పునాది గల ఆ పట్టణం కొరకాయి. అందుకనే ముందున్న వాటి కొరకై వేగిర పడే వాళ్ళుగా ఉన్నారు. ఈరోజు వెనుకున్నవి మరిచి, చెప్పండి, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిర పడే బిడ్డలుగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమె. రెండు కళ్ళు మూసుకుందాం.